సాయి పవన్ దత్త 22 ర్యాంక్ మనతో పాటు ఉన్నారు. ముందైతే సార్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. మీ వీడియో నేను ఫస్ట్ చూసిన వీడియో ఏంటి చెప్పనా, చక్కగా బొట్టు పెట్టుకుని మెళ్ళలో కండువా వేసుకుని తెల్లటి డ్రెస్ వేసుకుని ఒక మంచి మంగళహారతి పాడారండి. అద్భుతంగా అనిపించింది నిజంగా. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నా మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దామని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా సింగర్స్ని వాళ్ళ పాటతో మొదలు పెట్టండి అంటాం, లేదా లిరిసిస్టుల్ని వాళ్ళ పాటతో మొదలు పెట్టండి అంటాం. సో ఫర్ ద ఫస్ట్ టైం యూపీఎస్సీ అచీవ్ చేసిన 22nd ర్యాంకర్ తోటి నేను ఈరోజు ఒక పాట పాడిద్దామని అలా మొదలు పెడదాం అనుకుంటున్నాను. తప్పకుండా. కాస్త ఏమనుకోకుండా. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. నన్ను చాలామంది అదే మన శ్రీ మహాలక్ష్మి అట అని చెప్పి చూడరమ్మ సత్రాల సాంగ్ పాడాను మేడం. అది చాలామంది మళ్ళీ ఆ సాంగ్ ఒకసారి ఒక 2 చరణాలు ప్లస్ ఒక పల్లవి పాడండి అని చెప్పి అదే వర్ ఆస్కింగ్ మీ మేడం. సో నేను అదే ఒకసారి ఈ మీడియం ద్వారా ఐ వాంట్ టు టెల్. తప్పకుండా సార్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ పేరెంట్స్కి నా నమస్కారాలు తెలియచేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు నమ్మరు, మంగళహారతి ఆడపిల్లే నేర్చుకోవట్లేదు. అలాంటిది చక్కగా మీరు ఇంత అద్భుతంగా పాడారు. దీనికన్నా డిస్క్రిప్షన్ ఒకటి ఉంది మేడం. అన్నమాచార్యుల వారు ఊహించుకుంటారు అనమాట. మనకి స్వామి కలియుగం స్టార్టింగ్లో ఇక్కడికి పైకి వచ్చేస్తారు కదా, అక్కడ నుంచి ఈ భృగు మహర్షి తన్నటము అవన్నీ మనకి ఆ స్టోరీస్ తెలుసు కదా. వచ్చినప్పుడు ఆ అమ్మవారు మొత్తం ఆ నగలతో పాటు వచ్చేస్తుంటారు అనమాట, కొబ్బడి లక్ష్మీ అమ్మవారు. అప్పుడు ఊహించుకొని ఆవిడని ఎలా వర్ణించాలని చెప్పి అలా వర్ణిస్తారనమాట అన్నమాచార్యులు. నాకు చాలా ఇష్టమైన సాంగ్ మేడం అది. ఓకే ఓకే. సంగీతం నేర్చుకున్నారా? బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను మేడం. దాని తర్వాత కొంచెం ఈ స్టడీస్లో వాటిలో నేర్చుకోలేదు. అగైన్ నేను 6th నుంచి 10th వరకు వైలిన్ నేర్చుకున్నాను మేడం. సో అందువల్ల అదే నా మ్యూజిక్కి సంబంధించిన ఉన్నది. అయ్యయ్యో, నాకు ముందు తెలిస్తే నేనేమి ఇంటికి వచ్చేదాన్ని కదండి. అక్కడ వైలిన్ కూడా మేము వినేవాళ్ళం కదా. దట్స్ రియల్లీ నైస్. కానీ ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, పేరెంట్స్ గురించి, సిబ్లింగ్స్ గురించి మా కోసం. షూర్ మ్యామ్. మాది ఒక టిపికల్ సౌత్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యామ్. సో మేము నలుగురం. సో నాన్నగారు LICలో వర్క్ చేస్తారు, జి వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు రాజంపేటలో వర్క్ చేస్తున్నారు మేడం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. అండ్ అమ్మగారు ఎస్ లలిత కుమారి గారు ZPGHS కోడూరులో వర్క్ చేస్తున్నారు మేడం, టీచర్గా. అండ్ తమ్ముడు GVS కార్తవీర్య ఇక్కడే మైక్రాన్ టెక్నాలజీస్ అని హైదరాబాద్లో హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యామ్. సో మేము నలుగురం మ్యామ్. ఇద్దరు మగపిల్లలే? అవును మేడం. ఆడపిల్లలు లేరు? ఆడపిల్లలు. నైస్. కానీ చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజుల్లో యంగర్ జనరేషన్లో చక్కగా ఇలాంటి ఏమంటారు ఒక ట్రెడిషనల్ పద్ధతులను పాటించే వాళ్ళు కూడా ఉన్నారు అని. దట్స్ ఫెంటాస్టిక్ రియల్లీ. థ్యాంక్ యూ. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే 22nd ర్యాంక్ ఎలా సాధించారు? ఫస్ట్ నాకు అది చెప్పరా ప్లీజ్, ఐఎమ్ సో క్యూరియస్. అంటే ఈ ఎగ్జామ్ నేను అనుకుంది ఒకటే మేడం. నాకు బేసికల్లీ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ కొంచెం ఈజీగా అర్థమైంది. చాలామంది ఆస్పిరెంట్స్లో నేను చూసింది ఏంటంటే డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ సరిగ్గా అర్థం కావట్లేదు మేడం. చదువుతున్నారు, నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, నాకన్నా చాలామంది బ్రిలియన్స్ ఉన్నారు, కానీ ఇదొక్కటి కొంచెం చాలా వరకు మిస్ అవుతున్నారేమో అని అనిపించింది మేడం. నేను అది పట్టుకోవటం వల్ల ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయ్యాయి అని చెప్పి నేను అనొచ్చు మేడం. అదేంటి చెప్పండి మా కోసం. ఇప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఉంటుంది మేడం చాలా.
సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఈ ఇయర్ మినహాయిస్తే ఇంతవరకు వచ్చిన కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ కానివ్వచ్చు, లేదా ఎంతవరకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ పెట్టుకోవడం కావచ్చు, మల్టిపుల్ రివిజన్స్ అండ్ అనాలిసిస్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం వల్ల కానివ్వచ్చు, వీటి వల్ల ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ పెరుగుతుంది మేడం. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి అగైన్ సేమ్ లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకొని మల్టిపుల్ రివిజన్స్ విత్ వెరీ క్రిస్ప్ షార్ట్ నోట్స్ ఉండాలి మేడం. అంటే ఇది ఉండడం వల్ల ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. బట్ అగైన్ మనం మెయిన్స్కి వచ్చేసరికి సబ్జెక్టివిటీ ఉంటుంది, ఎందుకంటే మనం ఒక హ్యూమన్ కూర్చొని కరెక్షన్ చేస్తారు పేపర్స్. సో అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన సబ్జెక్టివిటీ అనేది ఉంటుంది మేడం. సో దానికే మనము లక్ అనే ఒక పేరు పెట్టుకుంటాం అనమాట జనరల్లీ. సో మేబీ ఆ లక్ కూడా నాకు కొంచెం ఫేవర్ చేయడం వల్ల మేబీ ఇది అయినట్టుంది మేడం కొంచెం. అంటే మీరు ఏ స్ట్రాటజీ మీద ఫస్ట్ అటెంప్ట్లో మీరు సాధించగలిగారు అని అంటే? ఈ ప్రాపర్ స్ట్రాటజీ అంటూ ఏం లేదు మేడం. నా స్ట్రాటజీ ఏంటంటే స్ట్రాటజీ లేకపోవడమే అనమాట బేసికల్లీ. అయ్యో ఓకే. సో నేను అదే మేడం, ఇనిషియల్గా నేను నాకు చెప్పినట్టు మనకి యూపీఎస్సీ క్లియర్ సిలబస్ ఇస్తుంది మేడం మెయిన్స్కి. సో ప్రిలిమ్స్కి కొంచెం వేగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం వెరీ క్లియర్ సిలబస్ ఇస్తుంది మేడం. ప్రతి కీవర్డ్కి మనం రాసేటప్పుడు ఒక 2 pages ఆఫ్ A4, ఇనీషియల్గా 2 pages ఆఫ్ A4 షీట్ నేను నోట్స్ చేసుకునేవాడిని మేడం. తర్వాతకు వచ్చేసరికి ఐ యూస్ టు జస్ట్ ఒక చిన్న షార్ట్ నోట్స్ లాగా దాన్నే ఇప్పుడు 2 pages చేశాను అనుకోండి, దాన్ని ఒక ½ పేజ్లో నేను రాసేసుకునేవాడిని మొత్తం. అది మ్యాప్స్ కానివ్వచ్చు, లేకపోతే ఫ్లో చార్ట్స్ కానివ్వచ్చు, ఇంకా వేరే ఏమైనా వాల్యూ ఎడిషన్స్ కానివ్వచ్చు, ఇలాంటివి నేను చేసుకునేవాడిని మేడం. యా. సో ఇప్పుడు దానికి ఒక స్ట్రాటజీ అనేది ఒక పేరు పెడితే మేబీ దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు మ్యామ్. అంటే మీది ప్రిపరేషన్ అంతా మొత్తం ఎక్కడ నడిచిందండి? నా ప్రిపరేషన్ అంతా మ్యాక్సిమం తిరుపతిలోనే ఉండింది మేడం, మ్యాక్సిమం కంప్లీట్గా. మధ్యలో కోవిడ్ టైంలో మాత్రం నేను కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్కి కొంచెం ఆన్లైన్ నాకు సెట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు హైదరాబాద్కి కొద్ది రోజులే వచ్చి ఉన్నాను మేడం, ఒక 2-3 months ఉన్నాను. తర్వాత మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది, అదే అగైన్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్. రైట్. అంటే చాలామంది ఆస్పిరెంట్స్కి ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత డెప్త్ వెళ్ళాలనేది తెలియదు. సో ఇన్ డీటెయిల్డ్గా చెప్పగలుగుతారా? అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే? మేడం మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం. ఇనీషియల్లీ చాలామందికి ఉండదు, అది ఒక డైరెక్షన్ అనేది ఉండదు. నేనేమంటానంటే పీపుల్ ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్స్ ఇన్ నోయింగ్ ది డైరెక్షన్. కరెక్ట్. సో నేనేమంటానంటే ఫస్ట్ వచ్చి దూకేయాలి ప్రిపరేషన్లో. అంటే బ్రాడ్గా చూసుకుంటే మేడం 2015 దగ్గర నుంచి 2021 వరకు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్కి మినిమం ఒక 50 or 100 టాపర్స్ వీడియోస్ ఉన్నాయి మేడం, టాపర్స్ టాక్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ వర్స్ట్ కేసులో ఒక 40 వేసుకుందాం. సో 40 ఇంటూ ఆల్మోస్ట్ ఒక 6 years వరకు వేసుకున్నా అరౌండ్ 240-250 వీడియోస్ ఉన్నాయి. సో నేనేమంటానంటే ఫస్ట్ ఒక 10-15 days ఎలాగైతే ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటున్నారో హ్యాపీగా 10-15 days వచ్చి వాటినే చూడాలి. చూస్తే మనకు ఒక డైరెక్షన్ వస్తుంది కంప్లీట్గా. సో డైరెక్షన్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ గో, ఓకే ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళాలి అని మనకు ఒక డైరెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ దూకేయాలి ప్రిపరేషన్లో. రైట్. సో స్టాండర్డ్ బుక్స్ దాంట్లోనే ఉంటాయి, అన్ని దాంట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేద్దాం అని అన్నాను అనుకోండి. సో ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేసి ఫస్ట్ యూ స్టార్ట్ 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీస్, తర్వాత స్టాండర్డ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకుందాం, 6th to 10th ఎన్సీఆర్టీస్, 11th ఎన్సీఆర్టీ, 12th ఎన్సీఆర్టీ, లక్ష్మీకాంత్. ఇలా చదివితే ఒకసారి సిలబస్ అంతా అయిపోయినట్టే మేడం. రైట్. సో ఒక డైరెక్షన్ ఎలా అని థింక్ చేయకుండా ఒకసారి ఫస్ట్ దూకేసి సోర్సెస్ ఫస్ట్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది మేడం. అంటే ఒక 2-3 months తర్వాత మనం వెళ్ళేది కరెక్టా కాదా అనేది వాళ్ళకి నాకు తెలిసి క్లియర్గా అర్థమైపోతుంది. దెన్ అప్పుడు మెంటర్షిప్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు మ్యామ్. మీరు ఎవరి వీడియోలు చూసారు? నా ఫేవరెట్ మేడం అయితే ఆర్తిక్ శుక్లా మేడం అని చెప్పి 2015 బ్యాచ్ IAS అనుకుంటాను మేడం. సో ఫస్ట్ వీడియో నేను చూసింది అది. సో ఆర్తిక్ శుక్లా గారి దగ్గర నుంచి తర్వాత అనుదీప్ దురిశెట్టి సార్ వీడియో కానీ, తర్వాత పృథ్వీతేజ్ సార్ వీడియో కానీ, ఇవన్నీ కూడా నేను ఐ యూస్ టు వాచ్ మేడం చాలా. అందులో కల్లా ఎందుకంటే ఆర్తిక్ శుక్లా మేడం కూడా డాక్టరే అనమాట. నేను మేడం డాక్టర్ కాబట్టి సో అలా కనెక్ట్ అయ్యాను నేను మేడం వీడియోకి. కానీ అదేంటున్నా, ఎవరైనా డాక్టర్ అయిపోయి యాక్టర్ అవుతారంటారు. సో మీరు డాక్టర్ వద్దనుకుని ఇటు సైడ్ IAS అయ్యారని అనుకోవచ్చు. సో IAS వస్తుంది కాబట్టి ఖచ్చితంగా. సో అంటే ఎందుకు ఇటువైపు టర్న్ అప్ అయ్యారంటే ఏం చెప్తారండి? మేడం ఇది మెయిన్ చాలా కొన్ని సంఘటనలు జరిగాయి మేడం మా కాలేజ్లో ఉన్నప్పుడు. కోవిడ్ టైంలో కానీ, దాని ఫైనల్ ఇయర్లో కానీ ఉన్నప్పుడు చాలా సంఘటనల తర్వాత నేను డాక్టర్గా ఉండడం కన్నా నా పర్సనాలిటీ లేకపోతే నా థింకింగ్ వీటికి బాగా సూట్ అవుతుందని అనిపించింది మేడం నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు.
నేను క్యాజువాలిటీలో వర్క్ చేస్తున్నాను మేడం. నేను అప్పుడు మనకి ఎస్వి మెడికల్ కాలేజ్ నాది. సో నేను అక్కడ హాస్పిటల్లో నేను ఐ వాజ్ వర్కింగ్ క్యాజువాలిటీలో. మధ్యాహ్నం వెరీ స్కాచింగ్ హీట్ అప్పుడు. చాలా తక్కువ మంది డాక్టర్స్, 2-3 పోస్టెడ్ అయి ఉన్నాము. దాని తర్వాత చాలా ఎక్కువ మంది పేషెంట్స్. అప్పుడు ఒక మాస్ క్యాజువాలిటీ వచ్చింది. అండ్ శానిటేషన్ కూడా మనకు తెలిసిందే కదా మేడం, ఎలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్లీ ఎలా ఉంటుంది ఇన్ జనరల్లీ. సో సేమ్ మేడం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. వర్కర్స్ లేరు, నర్సెస్ లేరు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు లేరు. దెన్ దెర్ వాజ్ ఎ న్యూస్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ గోయింగ్ టు కమ్. అప్పుడు నాకు తెలిసి భరత్ గుప్తా గారు అనుకుంటాను మేడం కలెక్టర్, లేకపోతే ప్రద్యుమ్న గారు. సో వీళ్ళు వస్తారు అని అన్నప్పుడు న్యూస్ ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో మేడం, యూ కెనాట్ ఇమాజిన్, ఇన్ 15 minutes ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్ ఆ హాస్పిటల్ క్యాజువాలిటీలో. పేషెంట్ కేర్ పెరిగింది. ఫైనల్లీ పేషెంట్ షుడ్ బి బెనిఫిటెడ్. సో శానిటేషన్ ఇంప్రూవ్ అయింది, మొత్తం క్లీన్ చేశారు, మొత్తం అది చల్లారు ఇది చల్లారు. డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఓపెన్ అయింది. ఒక్కోసారి డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా ఓపెన్ కాదు మేడం దాంట్లో. ఫార్మసీ ఓపెన్ కాదు. సో ఫార్మసీ ఓపెన్ అయింది, ఎవ్రీథింగ్ గాట్ ఓపెన్. డాక్టర్స్ని పెంచారు. సో నేను అనుకున్నాను, అదే ఒక చిన్న న్యూస్తో ఇంత ఇంపాక్ట్, ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత ఇంపాక్ట్ చేయగలిగితే ప్రతి గవర్నమెంట్ సెక్టర్లో కూడా మనం ఎంత ఇంపాక్ట్ తీసుకురావచ్చు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అని నాకు అనిపించింది మేడం. సో దట్ ఈస్ అ స్పార్కింగ్ పాయింట్. కానీ నాకు ముందు నుంచే థాట్ ఉండేది మేడం. సో అమ్మకి చాలా ఇష్టం గవర్నమెంట్ సర్వీసెస్ అంటే. అమ్మ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో చేద్దాం అనుకుని అప్పుడు పరిస్థితులు ఎత్తి అవ్వలేకపోయారు. సో ఎప్పుడన్నా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడన్నా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే వెహికల్ కనిపించి వెళ్తుంది అనుకోండి, కొంచెం అలా చూస్తే అలా ఉండిపోతారు అనమాట. సో ఇప్పుడు ఫార్చునేట్లీ అమ్మని ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెహికల్ కూడా ఎక్కించుకొని పోవచ్చు అని నాకు హ్యాపీ ఫీలింగ్. నిజం ఆ ప్రోటోకాల్ ఇప్పుడు అమ్మ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మేడం. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ మేడం. అందువల్ల నేను ఇట్ సైడ్ వచ్చాను మేడం. దట్స్ రియల్ నైస్ అండి. సో రీజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఎస్ మ్యామ్. కదా. సో ఆప్షనల్ ఏం తీసుకున్నారండి? నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ మ్యామ్. ఇనీషియల్లీ దానికి ఏంటంటే ఫస్ట్ మెడికల్ సైన్స్ తీసుకుందామని చాలా గట్టిగా నమ్మాను మేడం నేను. కానీ నేను బాలత మేడం గారిని కలవడం జరిగింది. అది ఒక 2 years ముందు, 2020 ఆ టైంలో జరిగినప్పుడు, మేడం పవన్ నీకు కొంచెం క్యాపబిలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు రిస్క్ తీసుకుంటావు? నాకు ఐఏఎస్, నేను అనుకుంది ఒకటే మేడం, నాకు ఐఏఎస్ సర్వీస్ రావాలి. దాంట్లో నేను చాలామంది మెడికల్ సైన్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళతో చూసినప్పుడు వేలలో లెక్క పెట్టుకోవచ్చు ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, దట్ వెరీ గుడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ మేడం లాస్ట్ ఇయర్ 20th ర్యాంక్ వచ్చారు. సో అట్లా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అనుకున్నాను ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఆంథ్రోపాలజీ కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ టాప్ 20 కానీ 30 కానీ మినిమం 4-5 persons ఉన్నారనమాట. సో నాకు అఫ్కోర్స్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ మెడికల్ సైన్స్, కానీ నేను రిస్క్ తీసుకోకుండా కొంచెం ఆంథ్రోపాలజీ తీసుకొని నేను ఆప్షన్ అందుకే చూస్ చేసుకున్నాను మేడం. అండ్ తీసుకున్న తర్వాత సోషల్ మేడం దగ్గర నేను తీసుకున్నాను అనమాట కోచింగ్. చాలా అద్భుతంగా అనిపించింది మేడం ఆంథ్రోపాలజీ. సో అందువల్ల నేను హ్యావ్ టేకెన్ ఎ వెరీ రైట్ డెసిషన్ అని అనిపించింది అనమాట నాకు. దట్స్ గ్రేట్ రియల్లీ. అంటే చాలామంది డాక్టర్స్ వైపు నుంచి వచ్చినా, ఇంజనీర్ అయ్యి వచ్చినా కూడా ఈ ఆప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు నిజానికి కూడా. సో మీరు తీసుకున్న రైట్ చాయిస్ అనేది మీరు నమ్మారు, అలాగే రిజల్ట్స్ కూడా అలాగే వచ్చింది. కరెక్ట్. అంటే మీరు స్పెషలైజేషన్ అని చేస్తారా డాక్టర్ దాంట్లో? లేదు మేడం, స్పెషలైజేషన్ ఏం చేయలేదు మేడం. సో డైరెక్ట్గా ఎంబీబీఎస్ అయిపోయింది. దాని తర్వాత కోవిడ్ టైం మేడం అది. తర్వాత మేము కొంతకాలం అటు ఇటు ఇక్కడక్కడ వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు అప్పుడు. ఎందుకంటే నాకు కూడా కోవిడ్ వచ్చింది. ఆల్మోస్ట్ January 2022లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మేడం, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటే మాత్రం. సో ఐ హ్యాడ్ కొంచెం టైమ్ ఆఫ్ అరౌండ్ 5 to 6 months ఫర్ ప్రిలిమ్స్ అప్పుడు. ఓహో. మీరు ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారండి, లేకపోతే రెండింటికి కలిపి ఒకసారి ప్రిపేర్ అయ్యారు? రెండింటికి కలిపి ప్రిపేర్ అయ్యాను మేడం నేనైతే. సో ఫస్ట్ 2 or 3 months నేను రెండు ఇంటగ్రేటెడ్ చేశాను. తర్వాత ఫ్రమ్ ద మంత్ ఆఫ్ April, May, June, అప్పుడు June 4th అనుకుంటాను ఎగ్జామ్. సో April, May, June కంప్లీట్గా నేను మొత్తం ప్రిలిమ్స్కి ఇచ్చాను మేడం. సో అరౌండ్ 65 to 70 days నేను ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి చదివాను. అంతకు ముందు వరకు January నుంచి ఇంటగ్రేటెడ్ ప్రిపరేషన్ చేశాను మేడం. రైట్. కానీ ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ర్యాంక్ వస్తుందని? అది కూడా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నారా? మేడం మెయిన్స్ రాసి, ఇప్పుడు మా తమ్ముడు ఒకటి చెప్తుండేవాడు మేడం, చూసిన తర్వాత, అన్న నువ్వు కానా మెయిన్స్ బయటికి రాసి వచ్చి నాకు వస్తుంది అని నీకు అనిపిస్తే మాత్రం నీకు వచ్చేస్తుంది అన్న పక్క అని చెప్పాను మేడం. సేమ్ అదే మేడం, మీ నంబరు వాడు కూడా నాతో పాటు వచ్చాడు అనమాట ఎగ్జామ్ రాయడానికి. బికాస్ ఈ వర్క్స్ ఇన్ హైదరాబాద్, నాకు కూడా హైదరాబాద్లోనే సెంటర్. సో లాస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చి, అన్న ఎలా, నేను చెప్పాను కదా ఎలా అనిపిస్తుంది నీకు అని, అయిపోతుందా ఈసారి అని అనిపిస్తుంది అని చెప్పాను మేడం. కానీ ఇంత ర్యాంక్ మనం ఎప్పుడు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. మనం ఐ వాస్ గెటింగ్ అంటే టాప్ 100 కానీ 200 కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమైంది, కానీ బట్ 22 ఈజ్ అగైన్ ఏ వెరీ బ్లిస్ఫుల్ ర్యాంక్ అండ్ గాడ్స్ గ్రేస్ మేడం. హోమ్ స్టేట్ వస్తుందేమో అనుకుంటున్నాను నేను.
ఒక అన్రిజర్వ్డ్ ఇన్సైడర్ వేకెన్సీ ఉన్నట్టయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. లేదంటే ఇట్స్ అగైన్ యూపీఎస్సీ డిఓపిటి. కానీ మీరు ఏ జిల్లాకు వెళ్ళినా ఖచ్చితంగా ఆ జిల్లా ప్రజలు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే కలెక్టర్ గారే డాక్టర్ గారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా కదండి. సో శానిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి డెఫినెట్గా మీకు మిగతా వాళ్ళకన్నా మీకు ఇంకొక పాయింట్ ప్లస్ అవుతుంది అది. హెల్త్ విషయంగా మాత్రం హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ 4 నాకు చాలా చాలా ఇష్టమైన అంశాలు మేడం. సో ఖచ్చితంగా వీటిలో నాకన్నా ఫ్రీ హ్యాండ్ ఉంటే లేదా పాలసీ మేకింగ్లో కానీ కొంచెం ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలని ఉంది మేడం. ఇట్స్ అగైన్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చేతికి రుద్రాక్షలు కట్టారు, మంచి భక్తినట్టుంది మీకు. ఎస్ మేడం, కొంచెం రీసెంట్గానే మేడం, అంతకుముందు ఏం కాదు కానీ బట్ కొంచెం ఒక 1.5 year నుంచి చాలా ఎక్కువైంది మేడం. బాగా యూపీఎస్సీ దృష్టిలో పెట్టుకున్నా యూపీఎస్సీ దృష్టిలో పెట్టడం అయితే కాదు మేడం. నాకు అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, కోవిడ్ వచ్చింది, చాలా లో అయిపోయాను అనమాట. నేను అంటే అరే నేను చేయలేక, నేను 21లో రాద్దాం అనుకున్నాను కదా, ఒక అటెంప్ట్ అని ఇద్దాం అనుకున్నాను కదా, ఎందుకు ఇవ్వలేకపోయాను అనేది నేను వాజ్ వెరీ లో మ్యామ్. అప్పుడు నాకు ఒక గురువు గారు ఎవరో మధ్యలో పరిచయం అయ్యి నాకు అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు మేడం. ఎక్కడండి అది జంబుకేశ్వరం అని చెప్పి, జంబుకేశ్వర స్థానం అది మేడం. మన శ్రీరంగం నుంచి ఒక 3 kilometers అనమాట. అంటే శ్రీరంగం మేము రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది, ఒక 3 kilometers రోడ్ జంబుకేశ్వరం టెంపుల్ అనమాట. అక్కడ జలలింగం ఉంది మేడం. పంచభూత లింగాల్లో ఇప్పుడు మనకి పంచభూత లింగాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాయులింగం, శ్రీకాళహస్తి అట్లా, అక్కడ మనకి జలలింగం ఉందన్నమాట. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారు. సో అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి నేను అమ్మ చెప్పుకున్నాను, అమ్మ నేను చాలా లోగున్నాను, నేను అమ్మవారితో అలాగే కనెక్ట్ అవుతాను మేడం, నాకు సంబంధం లేదమ్మా, నాకు ఐఏఎస్ రావాల్సిందే ఈసారి. సో ఇలాగే మాట్లాడతాను అనమాట జనరల్ అమ్మవారితో. మాట్లాడినప్పుడు అక్కడ నుంచి చాలా స్టార్ట్ అయింది మేడం. మీరు నమ్మరు, మధ్యలో అది అయిపోయింది, దర్శనం చేసుకొని వచ్చాము. ఒకసారి మాక్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాను మేడం. ఆ రోజు జనరల్లీ నేను నండూరి శ్రీనివాస్ గారిని చాలా ఎక్కువ ఫాలో అవుతాను మేడం నేను. అవుంటా, నా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది అది, మీరు కానీ అడగక్కర్లేకుండా అందులోకి వచ్చారు, దూకారు మీరు. అవునా మేడం? రైట్, ఓకే ఓకే. సో అంటే నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూసిన తర్వాత నేను ఇలా ఈ విధంగా వచ్చాను మేడం. నేను చాలా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయాను అనమాట. నండూరి శ్రీనివాస్ సార్ మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఒక ఆయన ఉన్నారు, పవన్ సాయి దత్త గారు 22nd ర్యాంక్. సో మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం ఇవ్వమని నా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా నమస్తే గురువు గారు. డెఫినెట్గా మీ మెసేజ్ని నేను కన్వే చేస్తానండి. ఎందుకంటే మేడం చాలా అంటే మనకి ఒక ఫేట్ రావడానికి ఎన్నెన్ని ఏ విధాలుగా పనిచేస్తాయో అనేది నేను ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మేడం. ఎందుకంటే నేను ముందు అంత స్పిరిచువల్గా ఉండేవాడిని కాదు మేడం. ఐఏఎస్ కోసము అంటే కొన్ని జరగాలి అంటే ఎలా మనకి నేచర్ అనేది హెల్ప్ చేస్తుంది, మన చేత కొంత ఒక కార్యం జరగాలని ఉంది అంటే వీడు ఐఏఎస్ అయితే వీడికి ఇలాంటి కార్యాలు జరగాలని ఏమైనా రాసిపెట్టింది అనుకోండి, అమ్మవారిని మనం గట్టిగా పట్టుకుంటే మనకి ఎలా అనే ఈ విధంగా ఉంటుందో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మేడం బిట్. ఏమైందంటే మేడం అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకా చెప్పాను అనమాట, అమ్మ నాకు సంబంధం లేదు, నాకు ఐఏఎస్ కావాల్సిందే అని. ఎప్పుడైతే ఇంకా పట్టుకొని అమ్మవారిని శ్రీమాత్రే నమః, లలితా సహస్రనామము ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే జనరల్లీ గురుచరిత్ర పారాయణం కూడా నేను ఐ వాంట్ టు స్టార్ట్ మేడం. అప్పటికి ఇంకా అనుకోలేదు. అప్పుడు ఒకసారి నేను ముందు అంత మనకి విపరీతమైన సైంటిఫిక్ టెంపర్ ఉండేది కదా మేడం అప్పుడు మనకి. సో నాన్నగారు నండూరి శ్రీనివాస్ గారిది చూస్తూ ఉంటారనమాట. నేనేం చేశాను, నాన్న ఏం చేస్తాను నాన్న, ఇవంతా బోగస్, ఇవంతా వేస్ట్ అని చెప్పి నేను చాలా వితండవాదన చేసేవాడిని మేడం. చేస్తూ ఉంటే ఒకరోజు ఎందుకో అదే మాక్ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను. అప్పుడు సడన్గా మేడం నేను ఒకసారి నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ని నేను నాట్ ఇంట్రెస్టెడ్ కూడా పెట్టేశాను. అంటే ఎందుకు మనకు అవసరం ఏముంది స్పిరిచువల్గా అని చెప్పి. ఆ రోజు మీరు నమ్మరు మేడం, నా యూట్యూబ్లో రికమెండేషన్ వచ్చింది. ఆ వీడియో ఏంటంటే నా సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పిన గాన్గాపూర్ సంఘటన. అంతే మేడం, నేను అది చూశాను. వెంటనే మా తమ్ముడు వేరే రూమ్లో ఉంటే నాకు గాన్గాపూర్ టికెట్ బుక్ చేయని చెప్పాను మేడం. నేను ఫిబ్రవరి ఆ టైంలో విపరీతమైన చలి, అక్కడ వెళ్ళి రోజు గురుచరిత్ర పారాయణ, సప్తాహ పారాయణ అంటే నండూరి శ్రీనివాస్ గారి తర్వాత చాలా వీడియోస్ చూశాను అనమాట. గురుచరిత్ర పారాయణ ఎలా చేయాలి, సప్తాహ పారాయణం ఎలా చేయాలని చెప్పి తెలుసుకొని గురుచరిత్రలో కూడా వస్తుంది మేడం. ఎన్నో అమ్మవారిని మనం పట్టుకున్నా, స్వామివారిని పట్టుకున్నా సరే కొన్ని గురువు మాత్రమే కొన్ని చేంజ్ చేయగలరు అని. దాంట్లో కూడా శ్రీపాద వల్లభులు కానీ, నృసింహ సరస్వతి స్వామి కానీ కొంతమంది జాతకాలని మార్చేసిన ఆ సందర్భాలు దాంట్లో మనకి వస్తాయి మేడం. దాంట్లో వాళ్ళ యొక్క ఫేటే మారిపోతుంది అనమాట. అప్పుడు నాకు తెలిసి నాకు అదే అనిపించింది, ఇప్పుడు గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో వస్తుంది కదా. సో
కాబట్టి అమ్మవారే గురువు స్థానం కాదనట్లేదు, కానీ గురువుగారి కోసం పంపించారు అని చెప్పి నాకు అనిపించింది మేడం. వెళ్ళాను, సప్తాహ పారాయణం చేసి ప్రతిరోజు మార్నింగ్ 3 o'clock లేచేవాడిని. 2 o'clock లేచి 3 గంటలకి వెళ్ళి స్వామివారి నిజపాద దర్శనం ఉంటుంది, నిజపాద దర్శనం చేసుకొని గురుచరిత్ర పారాయణం చేసుకొని ఒకరోజు అష్టతీర్థాల్లో స్నానం చేసి, అది కూడా నండూరు శ్రీనివాస్ గారి వల్లే. అక్కడ మనకి తెలియని ప్లేసెస్ కూడా నండూరు శ్రీనివాస్ గారు ఒక వీడియోలు చెప్తారనమాట మనకి. చాలా లిస్ట్గా చేశారండి బాబు. అలా చేశాను మేడం. చేసిన తర్వాతనే ఇంకొకటి మేడం, అక్కడ నేను శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఫాలోయర్ మేడం. మేము అడ్డెంట్ డివోటీస్ ఆఫ్ స్వామీజీ అనమాట, మైసూర్ దత్తపీఠం. సో స్వామివారి ఆశ్రమం ఉంటుంది అక్కడ. దాంట్లోకి వచ్చేసరికి అనగా దత్తక్షేత్రంలో కెంపు స్టోన్ ఉంటుంది మేడం ముందు. కెంపు ఈజ్ నోన్ ఫర్ సూర్య అనమాట, ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ ఆస్ట్రాలజీ టర్మ్స్. సో నన్ను అక్కడికి పంపించడం ఏంటి, అక్కడ కెంపుతో చేసిన పాదాలు ఉండడం ఏంటి, దాంతో ఆ పాదాలకి నాకు అభిషేకం చేయించడం ఏంటి సూర్య రశ్మి పడుతున్నప్పుడు ఆ టైంలో. సో చాలామంది నాకు ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తే ఐ విల్ నాట్ గెట్ IAS మేడం. నిజమా? నిజం మేడం. మరి ఇప్పుడు అయ్యారు కదా ఇప్పుడు. దట్ ఈస్ వాట్ మేడం. ఒకవేళ అదే కన్నా నిజమైతే ఇది జరుగుండకూడదు కదా మేడం. ఓకే. సో అందుకనే దీనిలో కూడా నాకు గరికపాటి వారి ప్రవచనాలు అవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి మేడం. అలా ఇద్దరు నాకు వర్చువల్ గురువులు అనమాట, ఈ భాషలో చెప్పాలనుకుంటే. ఓకే. గరికపాటి గారిని కలిసినట్టున్నారు. అవును మేడం, రీసెంట్లీ అనుగ్రహించారు గురువు గారు, వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది గురువు గారిది. ఆ గురువు గారి గురించి చెప్పాలంటే మేడం, నాకు ఎంతో యూజ్ అయింది మేడం. నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇప్పుడు మనం జనరల్లీ టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో ఆస్ట్రాలజీ కానీ ఇవన్నీ ఎక్కువ నమ్ముతుంటాం మేడం మనం. సో నాకు కూడా ఎప్పుడైతే ఈ అబ్బాయికి IAS రాదు అని ఎప్పుడైతే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొంతమందికి చూపించిన, హైదరాబాద్లోని కొంతమంది ఫేమస్ ఆస్ట్రాలజర్స్ని చూపించినప్పుడు రాదని చెప్పారు మేడం, ఈ అబ్బాయికి వచ్చే ప్రసక్తి లేదు అన్నారు. అప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు గురువుగారి ప్రవచనం ఒకటి కనిపించింది అనమాట. సరే ఏంటి చూద్దాం అసలు మనకి ఏమైనా యూజ్ అవుతుంది అన్నప్పుడు గురువుగారు సుప్రభాతం, అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే కూడా విపరీతంగా ఇష్టం మేడం. దాంట్లో చెప్తారనమాట, సుప్రభాతంలో ఒక లైన్ వస్తుంది, సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావతి దాసదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సో దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ గ్రహాలు సూర్యేందు భౌమ ఇవన్నీ గ్రహాలు మేడం, 9 గ్రహాలు. ఈ గ్రహాలన్నీ ఓకే ఫైన్ ఉన్నాయి, వాటిని ఏమైనా చేస్తాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దాసులకి ఇప్పుడు చరణాలు పట్టుకుంటే మనకి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ఈ గ్రహాలన్నీ కూడా ఆయన యొక్క దాసులు. నువ్వు వెళ్ళి ఆయన్ని పట్టుకో, ఈ గ్రహాలు ఒకవేళ ఉంటే నిన్నేం చేస్తాయి అని చాలా చమత్కారంగా చాలా చెప్తారు మేడం. అసలు అది చూసి నేను అప్పటి నుంచి మేడం, నేను ఎవరితో మాట్లాడడం కానీ అమ్మ వాళ్ళతో కానీ వీటి గురించి ఇదేంటి అదేంటి అని కంప్లీట్గా మానేసాను. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఐ వాంట్ మేడం, అంటే నేను ఆ శాస్త్రాన్ని నేను తప్పట్టట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా మనకి సొల్యూషన్ దొరికింది కదా మనకి. ఒకవేళ నిజంగా ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటే పోయి అమ్మవారిని పట్టుకోండి, లేకపోతే పోయి వెంకటేశ్వర స్వామిని పడితే మీకు ఇష్టదైవాన్ని పట్టుకుంటే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా మేడం. మన గురువుగారితో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాస్ టెల్లింగ్, నేను గురువుగారు నేను అఖిలాండేశ్వరి అమ్మవారిని చాలా నమ్ముతాను, చాలా ప్రార్థిస్తాను అమ్మవారిని కూడా అంటే, అమ్మవారి గురించి చెప్తున్నారు. 2 తాటంకాలు ఉంటాయండి, శంకరాచార్యులు వాళ్ళు పెడతారు అమ్మవారికి, అఖిలాండేశ్వరి అమ్మవారికి. ఒక తాటంకంలో సూర్యమండలం, ఇంకో తాటంకంలో చంద్రమండలం ఉన్నాయన్నమాట. అదే అంటారు, అమ్మవారు సూర్యమండలాన్ని తన తాటంకంలో పెట్టుకున్నారా, ఇంకా నీ గ్రహాల గురించి నీకెందుకు, హ్యాపీగా నువ్వు ఏం చేసుకుంటావో లోపల భగవత్ నామస్మరణ మాత్రం మానకుండా యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఎథికల్లీ లీగల్లీ. సో గురువుగారు కూడా చాలా మేడం, అదే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, నాకు రీసెంట్లీ ఒక 5-6 మెసేజెస్ నాకు టెలిగ్రామ్లో వచ్చాయి మేడం. సార్ నాకు కూడా ఆస్ట్రాలజీ ప్రకారం రాదని చెప్పారండి, మీరు చెప్పిన వీడియో నేను చూసి నేను మళ్ళీ ఐఎమ్ కమింగ్ టు ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండి అని చెప్పారు మేడం. నిజమండి, ఎందుకంటే జాతకంలో ఉంది అని చెప్పని దానికి ఫిక్స్ ఆన్ అయిపోయి మిగతా ఎందుకు వచ్చిందిలే అది ఇలా చెప్పేశారు కాబట్టి దాని ప్రయత్నమే లేకుండా అయిపోతుంది కదా అన్నట్టుగా అయిపోతుంది చాలాసార్లు. సో మురారి సినిమాలో అన్నట్టుగా సంకల్ప బలం అంటారు చూడండి మేడం. సో ఆ సంకల్ప బలం ఉంటే నాకు తెలిసి అవి ఉన్నా లేకపోయినా వీ డోంట్ నో మేడం. సో మన నమ్మకం, మన హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా ఆ లక్ అనేది వచ్చి తీరుతుందని చెప్పి నేను నమ్ముతాను మేడం ప్రగాఢంగా. అది అమ్మవారిని చూసిన తర్వాతనే నేను అది గట్టిగా, అంతే ఇంకా లైఫ్ లాంగ్ కూడా మేడం, అంతే అమ్మవారిని పట్టుకున్నామా ఇంకా మనకి అంత సవ్యంగా జరుగుతుందని నేను నమ్ముతాను మేడం. నిజంగా అంటే యంగ్స్టర్స్లో ఇంత గొప్ప గుణాలు చూడడం
ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఐ థింక్ సో. థ్యాంక్ యూ మేడం. అంతా అదే మేడం, నండూరి శ్రీనివాస్ గారు అండ్ గరికపాటి లాంటి గరికపాటి వారు లాంటి వాళ్ళ పెద్దల యొక్క ఆశీర్వాదం, వాళ్ళు చేస్తున్న సేవ మేడం అలాంటి సొసైటీకి. అవన్నీ ఒక ఎత్తైతే మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన గొప్ప గుణాలు, అవును మేడం. వాటికి ఇవన్నీ ఎన్హాన్స్మెంట్. ఎస్ మేడం, అమ్మ కూడా అసలు లలితా సహస్రం 108 టైమ్స్ చేశారు మేడం నాకు ఇంటర్వ్యూ అయ్యేలోపు. నాన్నగారు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం. ఇంట్లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో అట్లా ఎంటర్ అవ్వగానే కామాక్షి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది మేడం. అండ్ అంత అంటే చాలా అది చేయటం వల్ల అక్కడ కూర్చొని విపరీతమైన పాజిటివిటీ వచ్చింది మేడం ఇంట్లో. శ్రీచక్రం ఉంటుంది, ఒక చిన్న శ్రీచక్రం ఉంటుంది, దానికి పూజ చేసుకుంటూ ఉంటాము. సో ఐ థింక్ వాళ్ళు కూడా నాకు ఎంతో చేశారు మేడం. నిజం. తమ్ముడు కూడా మాకు వేణుతల కోన అని చెప్పి మా బాబాయ్ గారి ట్రస్ట్ మేడం, అక్కడ మనకి కడప దగ్గరలో పెండిమల్లి మండలం దగ్గర ఉంటుందన్నమాట వేణుతల కోన దేవస్థానము. సో దానికి తమ్ముడు కూడా నా పేరు చెప్పి నేను అన్న కోసం సేవ చేస్తున్నాను ఇక్కడ, సో ఏదన్నా వచ్చినా కూడా నాకు కాదు మా అన్నకి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని చెప్పి వాడు వెళ్ళి సేవ చేసి వచ్చాడు మేడం కంటిన్యూస్గా. సో నైస్. సో ముగ్గురు చాలా హెల్ప్ చేశారు మేడం. ఈవెన్ మా తాతగారు కూడా, సుబ్బారావు గారు రిటైర్డ్ SBI మేనేజర్ అనమాట. సుబ్బారావు గారు కూడా మొత్తం రామాయణం పారాయణం చేయడం కానీ, పునర్వసు నక్షత్రం రోజు ఇది చెయ్యాలని చెప్పి, అంటే నా నక్షత్రం అది మేడం, ఆ రోజు నేను చెయ్యాలి అని చెప్పి ఆయన ఒక పునర్వసుకి ఇంకో పునర్వసుకి మధ్యలో రామాయణం కంప్లీట్ చేయడము, అలా అందరూ నాకు చాలా చేశారు మేడం. అంటే దైవం దగ్గర నుంచి అందరూ చేశారు మేడం నాకు. అలా అందరి పూజ ఫలం ఫైనల్గా సింగిల్ అటెంప్ట్లో కరెక్ట్ మేడం సాధించేశారు అంతే. ఒక్కొక్కళ్ళు 5 years 6 years ఇన్వెస్ట్ చేస్తున్న టైంలో భగవంతుని కరుణించాడు. గట్టిగా అన్నింటికీ నుంచి మీ ఎఫర్ట్ గట్టిగా పెట్టారండి. దట్స్ ఆల్సో దేర్. అంటే నేను నమ్మేది ఏంటంటే నా చేత చేయించింది కూడా అమ్మవారే అని నమ్ముతాను మేడం నేను. సో నాకు ఆ సంకల్పం రావడం కూడా మనదేం లేదు మేడం అది. సో అంతా ఆవిడ నా చేత కొంత పని జరగాలి కాబట్టి ఆమె చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా మేడం మన సొసైటీకి, నా ద్వారా చేయించుకుంటున్నారు అంతే. అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు మేడం లిటరల్లీ. రిజల్ట్స్ వచ్చిన రోజు ఒకసారి ఆ మూమెంట్ని ఒకసారి మా కోసం పంచుకుంటాను. ఎస్ మేడం, ఇది 2 మేడం. మీరు మేడం మేడం అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు యువర్ ఐఏఎస్ ఆఫీసర్, జస్ట్ ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్, ప్లీజ్. మేడం అయ్యో ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ అనకూడదు మేడం, బికాస్ సి ఇట్స్ అగైన్ యువర్ ఎల్డర్, సో డెఫినెట్లీ మేడం ఐ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సో మేడం ఇది 2 రకాలుగా చెప్తాను. 2 days ముందు ఆమె హార్డ్ కోర్ RCB ఫ్యాన్ మేడం. IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విపరీతమైన ఫ్యాన్ అనమాట. ఓకే. సో విపరీతంగా బాధపడ్డాను, ఈసారి కూడా మా వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పి 2 days బాధపడుతుంటే మొన్న అయిపోయింది, తర్వాత రోజు మధ్యాహ్నం రిజల్ట్ వచ్చిందనమాట. సో నేను పడుతున్న బాధలో ఏదైనా మంచి జరిగింది అంటే అది నా రిజల్ట్ మేడం ఒకటి ఫస్ట్. ఇంకా ఆ మూమెంట్ అంటే నేను అమ్మ తమ్ముడు మేడం, తమ్ముడు చెక్ చేస్తున్నాడు రిజల్ట్, అండ్ అమ్మగారు ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఇంకా రిజల్ట్ రాగానే దే హ్యావ్ హగ్డ్ మీ. ఇప్పటికీ నేను ఆ హగ్స్ అనేవి ఐ కెన్ సీ. అమ్మ నిందన్నమాట, నేను ఎట్లయితే నిన్ను చూడాలనుకున్నానో అట్లే అయ్యేవరా అని చెప్పి అమ్మ షీ క్రైడ్. సో నేనైతే ఐఎమ్ వెరీ స్టేబుల్గా ఉన్నాను మేడం, ఎందుకంటే నేను చేసింది ఏం లేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా అంతా అమ్మవారి కాబట్టి నేను చేసింది ఏం లేదని నేను అనుకున్నాను. కాబట్టి వచ్చినా ఓకే ఫైన్, లేదన్నా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అని చెప్పి ఉన్నాను మేడం నేను. వాళ్ళిద్దరు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత నాన్నగారు వెంటనే రావటము రాజంపేట నుంచి, అప్పుడు ఇన్ఛార్జ్ BMగా ఉన్నారు మేడం ఆ రోజు. సో ఖచ్చితంగా అప్పటికప్పుడు వెంటనే వచ్చేసి నేను ఆ రోజు సాయంత్రం ఐ కేమ్ టు హైదరాబాద్ అనమాట. అప్పటి నుంచి బిజీగానే నడుస్తుంది మీ డే. కంప్లీట్లీ మొత్తం వెక్స్ అయిపోయాను మేడం మొత్తం ఇలాంటి. సో ఇప్పుడు ఎందుకు మీరు జాతకాన్ని నమ్ముతున్నారా లేదా? జాతకాన్ని అని కాదు మేడం, నేనైతే అమ్మ వాళ్ళకి కానీ రేపు పొద్దున ఫ్యూచర్ ఫంక్షన్స్లో కానీ ఏదైనా సరే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ దెమ్ ద హింట్, నేను ఖచ్చితంగా ఇది చూసి చేయాలని. కానీ ఎవరైనా వచ్చారంటే కూడా అది అమ్మవారి అనుగ్రహమే మేడం అంతే. సో అందుకని నేనైతే ప్రస్తుతానికైతే నేను జాతకాన్ని అయితే నేను నమ్మట్లేదు. ఏదన్నా ఉన్నా కూడా ఒకవేళ నేను నమ్మాలి అవి ఉన్నాయి అనుకున్నా కూడా, ఏదన్నా ట్రబుల్ వచ్చినా కూడా డైరెక్ట్ చలో శ్రీరంగం, చలో జంబుకేశ్వరం అంతే. రైట్. సో ఇప్పటికే బోల్డెన్ సంబంధాలు వచ్చి ఉంటాయి గ్యారంటీగా? లేదు మేడం, సంబంధాలు వచ్చినా కూడా నేను ఒక 1.5 year వరకు నేను వర్క్ నేర్చుకోవాలి చాలా, అండ్ ఇంకా చాలా నేర్చుకోవాలి కదా మేడం ఇంకా చిన్నపిల్లలు. అంటే వచ్చి ఉంటాయి అంటున్నాను నేను అనేది. వచ్చాయి మేడం కదా, బంగారు తండ్రి ఒప్పుకున్నారు చూసారా. అదేముంది మేడం, ఇప్పుడు అదే మేడం, ఇప్పుడు సంబంధాలు వచ్చాయని అంటారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఆ వెనకాల 3 అక్షరాలు చూసి వస్తారు మేడం. ఐ డోంట్ వాంట్ దట్. నన్ను నా హార్ట్ చూసి, నా సోల్ చూసి, ఈ అబ్బాయి ప్యూర్ హార్టెడ్ లేకపోతే ప్యూర్ సోల్ అని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అలాంటి వాళ్ళనే మనం ప్రిఫర్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ హీట్లో ఐఏఎస్ అని ఈ హీట్లో చేసుకుంటే నాకు తెలిసి
దట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్ మేడం అలా. కరెక్ట్. ఇప్పుడు మీకు చక్కటి ట్రెడిషనల్ పద్ధతి ఉంది, మంచి భక్తి ఉంది, ఏమంటారు సంగీత జ్ఞానం ఉంది. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? అంత అమ్మవారే మేడం. మంది నేను అసలు ఇంతవరకు థింక్ కూడా చేయలేదు మేడం. అవునా? అస్సలు థింక్ చేయలేదు. అండ్ అమ్మ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చూసుకుంటారు. అంటే లాస్ట్ మీ చూడమంటారని అడిగారు మేడం. అంటే ఎలాగూ ఐఎమ్ 27 అంటే ఆగస్ట్కి 27 నేను. సో చూడమంటామంటే ఐ టోల్డ్ నువ్వు నేను డిసైడ్ చేస్తే అవ్వదమ్మా ఇది, షీ హ్యాస్ టు డిసైడ్ అండ్ షీ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్. మనం ఎందుకు వెళ్ళి కూర్చోవాలి అక్కడికి వెళ్ళి, వచ్చేవాళ్ళు వచ్చే టైంలో వాళ్ళే వస్తారు, మనం ఎందుకు చూసుకోవడం అని చెప్పి నేను అసలు చూడడం మానేసాను. ఎవరైనా ఉన్నారండి కొంపది? లేదు మేడం, ఫార్చునేట్లీ ఎవరు లేదు మేడం. అంటే అన్ఫార్చునేట్లీ ఎవరు ఉన్నారేమో అని. లేదు మేడం, అదే ఇప్పుడు ఇలాంటివి చేసామనుకోండి, ఆమె అనుకుంటుంది అమ్మవారు వీడేదో చేస్తాడు కదా ఇంకా నేను ఎందుకులే చేయడము, వీడి పని ఏదో వీడు చేసుకుంటున్నాడులే అని చెప్పి వదిలేసింది అనుకోండి, ఇంకా నేనేమైపోతాను మేడం. నేను అందుకని టోటల్గా అమ్మవారి మీద సరెండర్ మేడం, సరెండర్. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఇప్పుడు ఈ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ చూసారా మీరు? చూసాను మేడం. కొంచెం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇయర్ రాస్తే మీరు అచీవ్ చేయగలరు? అస్సలు అయి ఉండేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అదే ప్రిలిమ్స్కి కావాల్సిన ప్రిపరేషన్ ఒక 2-3 months నుంచి ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. కానీ నాకు May 15th వాజ్ మై ఇంటర్వ్యూ, May 28th ప్రిలిమ్స్. నేను May 15th వరకు అనుకున్నాను నేను కొడితే ఈ అటెంప్ట్లోనే కొడతాను, ప్రిలిమ్స్కి అయితే ప్రిపేర్ కాను, లెట్ మీ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ అని చెప్పి నేను ఇంటర్వ్యూకే ప్రిపేర్ అయ్యానండి. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిన మైండ్ సెట్ డిఫరెంట్, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన మైండ్ సెట్, ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ డిఫరెంట్. సో నేను ఫోకస్ చేయలేదు కాబట్టి నేను ఈసారి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండేవాడిని కాదు. అదే ప్రొవైడెడ్ నేను ఒక 2-3 months చేసుకుని ఉంటే మేబీ ఛాన్సెస్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ అని అనిపించింది నాకు. సో దట్ ఈస్ ద థింగ్ మ్యామ్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 1.5 months 2 monthsలో మనకి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు యాస్పిరెంట్స్. సో వాళ్ళకి ఏదైనా కొన్ని టిప్స్ అనండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనండి. షూర్ మేడం. వన్ ఈజ్ స్టిక్ టు ద బేసిక్స్. క్రిస్టల్ క్లియర్ సిలబస్ ఇచ్చే యూపీఎస్సీ ఇస్తుంది కాబట్టి ప్రతి కీవర్డ్కి ఒక 2 pages ఆఫ్ A4 sheet ఇనీషియల్గా చేసి పెట్టుకొని దాన్ని కన్నా మనం కన్సైజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది మేడం. దానికి నేను ఫాలో అయిన ప్రాపర్గా చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అని అనుకుంటే I4C అని చెప్తాను మేడం నేను. అంటే ఇంట్రొడక్షన్, కంక్లూజన్ అండ్ 4 pros, 4 cons ఆర్ మేబీ ద 4 advantages, 4 disadvantages ఆర్ 4 challenges, 4 governmental initiatives, 4 way forwards. నేను ప్రతి టాపిక్కి ఇలాగే ప్రిపేర్ అయ్యాను మేడం. ఎక్స్ట్రా ఒక్క ముక్క కూడా చదివేవాడిని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా వీడియోస్లో చెప్పాను మేడం, చాలా చోట్ల కూడా టాపర్ స్టాక్స్లో కూడా చెప్పాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ గురించి అడిగారు అనుకున్నాం, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్ నా ఇంట్రొడక్షన్ నేను ముందే చేసి పెట్టేసుకున్నాను 3 monthsలో. ఫార్మర్స్ గురించి కానీ అగ్రికల్చర్ గురించి కానీ నాకు క్వశ్చన్ వస్తే నేను అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ, ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ so and so percentage ఆఫ్ GDP అండ్ ఇట్ ఈస్ ఎంప్లాయింగ్ so and so percentage ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది నా ఇంట్రొడక్షన్. సో నేను ఇది ముందే చేసి పెట్టుకున్నాను. కంక్లూజన్కి వచ్చేసరికి యాజ్ దాల్వాయ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్, సో వీ హ్యావ్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ బై 2024-25, 23-24 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీ టాపిక్ మేడం. ఇంట్రొడక్షన్, కంక్లూజన్. మధ్యలో అగ్రికల్చర్ అన్నారు అనుకోండి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, 4 వచ్చేస్తాయి ఈజీ టాపిక్స్. వే ఫార్వర్డ్ ఏం చేయాలి, కాంట్రాక్ట్ లా తీసుకురావాలి, లేదా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, అగ్రి స్టార్టప్స్ తీసుకురావాలి. సో ఇలాంటివి వే ఫార్వర్డ్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే కంపైలేషన్స్లో కానీ స్టాండర్డ్ బుక్స్లో కానీ అన్ని చోట్ల దొరుకుతాయి మేడం. ఇప్పుడు ప్రొవైడెడ్ దట్ ఇప్పుడు నాకు ఏమైపోయింది, ఛాలెంజెస్ అయిపోయి అన్నీ అయిపోయాయి మేడం. ఇప్పుడు నాకు పేపర్లో అగ్రికల్చర్ గురించి ఏ ఆర్టికల్ వచ్చినా నేను చదవను మేడం. మెయిన్స్కి అస్సలు చదవను. ఎందుకంటే ఆల్రెడీ నాకు అగ్రికల్చర్ గురించి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఇఫ్ అగ్రికల్చర్ క్వశ్చన్ ఈజ్ గివెన్, నేను కూర్చొని హ్యాపీగా 200 words ఆన్సర్ రాస్తాను నేను. సో ఇంకా నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు వై షుడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్, రిపీటెడ్ ఆర్టికల్స్. సో దిస్ ఈజ్ వాట్ మై స్ట్రాటజీ వాస్ మ్యామ్. అందుకే కొంచెం తక్కువ టైంలోనే కొంచెం ఈజీ అయిపోయినట్టు నాకు అనిపించింది. స్మార్ట్ వర్క్లో అయిపోయింది. ఎస్ మ్యామ్. రైట్. అంటే ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ కాబట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. సో మీరు ఎలా రాశారు ఆన్సర్ రైటింగ్ అనేది? ఎగ్జామ్కి ముందు జనరల్గా 100 topics ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుందని అంటారు. కొంతమంది నేను 50 కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదండి అంటారు. సో మీ విషయంలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి ఇట్స్ అగైన్ యూనిక్ మ్యామ్. నాకు బికాస్ ఐ వాజ్ ఏ మెడిసిన్ స్టూడెంట్, మేము చాలా రాస్తూ ఉంటాం, చాలా డయాగ్రామ్స్, చాలా ఫ్లో చార్ట్స్, అది ఇన్హరెంట్గా మా బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట రాసేటప్పుడు. సో నాకు ఇక్కడ ఆన్సర్ రైటింగ్ అంత ఇబ్బంది కలగలేదు మేడం.
సో అందుకని నేను మొత్తం చూసుకున్నట్టయితే జిఎస్కి ఒక 4-5 టెస్టులు రాసి ఉంటాను, ఆప్షనల్కి ఒక 4 టెస్టులు రాసి ఉంటాను అంతే. ఎందుకు నేను ఒక 3-4 టెస్టులు రాసిన తర్వాత నా స్ట్రెంగ్త్ ఆన్సర్ రైటింగ్ అని నేను ఐడెంటిఫై చేసుకున్నాను. సో నా స్ట్రెంగ్స్కి అంత అది ఉన్నప్పుడు నేను వై ఐ షుడ్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ దట్. సో నా మెంటర్స్ కూడా సార్ ఇది పరిస్థితి, సో ఇది నేను ఇలా రాశాను, నన్ను ఏం చేయమంటారని అడిగాను. నీ స్ట్రెంగ్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దాన్ని వదిలేసి అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండు, ఒక 2 క్వశ్చన్లో 3 క్వశ్చన్లో ఎప్పుడైతే అంటే ఆ చేతికి అలవాటు పోకుండా ఉండడానికి రాసుకుంటూ ఉండు, ఎక్కువ వాల్యూ అడిషన్ మీద చేయని చెప్పారు మేడం. సో నేను ఎక్కువ వాల్యూ అడిషన్ చేసుకునేవాడిని. సో వాల్యూ అడిషన్ అంటే ఏంటి, మ్యాప్స్ గీయడము, డయాగ్రామ్స్ వేయడము, ఫ్లో చార్ట్స్ గీయడము, కమిటీ రికమెండేషన్స్ పెట్టడము, ఇలాంటివి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను మేడం. సో అందుకల్ల కొంచెం పాసిబిలిటీ వచ్చింది అనమాట. ఎన్ని ఇయర్స్ పేపర్ మీరు ఆన్సర్స్ చేశారండి, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ? ప్రిలిమ్స్కి ఒక దిశా బుక్ అని ఒకటి ఉంటుంది మేడం, మృణాల్ వాళ్ళది. సో అక్కడ నుంచి నేను ప్రతి ఇయర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ టు లాస్ట్ క్వశ్చన్ చేశాను. ఆ ప్రిలిమ్స్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్లో ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో ఆ ఆన్సర్ కాకుండా మిగతా 3 ఆప్షన్స్ కూడా ఎందుకు ఇచ్చాడు అనేది చూసుకొని వాటిని కూడా నేను నెట్లో వికీపీడియా అని కొడితే మనకి దాని గురించి చూసుకునేవాడిని మేడం. సో రైట్ ఫ్రమ్ 1980s నుంచి కూడా నేను ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేశాను. బట్ 2013 or 12 నుంచి నేను ఒక్కొక్క పేపర్ని 5-6 టైమ్స్ సాల్వ్ చేశాను మేడం నేను. అందువల్ల నాకు మేబీ ఆ యూపీఎస్సీ మైండ్ సెట్ కొంచెం అర్థమైందని చెప్పి నాకు అనుకుంటాను అనమాట. దట్ ఈస్ ఫర్ ది ప్రిలిమ్స్. మెయిన్స్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2013 అనుకుంటాను మేడం. అప్పుడే నాకు తెలిసి ప్యాటర్న్ చేంజ్ అయింది, 2 ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి, జిఎస్ 4 పేపర్స్ అయినాయి. అప్పటి నుంచి నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నాను. అంటే ఎవరు చెప్పారు ఈ స్ట్రాటజీ మీకు? మేడం నెంబర్ ఆఫ్ టాపర్స్ వీడియోస్, అసలు నేను పలానా అని కాదు కానీ నేను ముందే అనుకున్నాను మేడం. సో ఇది అయిపోయింది, మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆప్షన్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడాలి, జిఎస్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడాలి, ఏ ఇయర్ నుంచి చూడాలి, 2013 నుంచి చేయాలి, అయిపోయింది మేడం. దట్స్ ఆల్. దానిలో కూడా చాలా వరకు రిపీటెడ్ టాపిక్సే కనిపిస్తాయి మేడం మనకి. సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ యూపీఎస్సీ అనమాట. యూపీఎస్సీ చెప్తుంది, బాబు నీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలరా, నువ్వు హ్యాపీగా చేసుకోరా అని చెప్పి యూపీఎస్సీ మనకి ఇండైరెక్ట్లీ హింట్ ఇస్తుంది మేడం. కరెక్ట్. కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఆస్పిరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఈ విషయంలో మీరు ఏమన్నా వాళ్ళకి అడ్వైస్ చేయగలుగుతారా? మేడం ఇట్స్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది యూనిక్నెస్ ఆఫ్ ది పర్సన్ మేడం. నేను కోచింగ్ ఎందుకు తీసుకోలేదు జిఎస్లో అంటే ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ మై స్కూల్. ఐ స్టడీడ్ ఇన్ విశ్వభారతి గుడివాడ మేడం, 6th నుంచి 10th వరకు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కూల్. నాకు ఐఐటి ఫౌండేషన్ దగ్గర నుంచి కానీ, సోషల్ సైన్సెస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా మాకు అంత బాగా నేర్పించేవాళ్ళు అనమాట. సో సోషల్ స్టడీస్కి వచ్చేసరికి ఐ కెన్ స్టిల్ రిమెంబర్ మై సోషల్ సార్ ఇన్ 9th క్లాస్, వర్గీస్ మాథ్యూ సార్ అని చెప్పి. ఐ రియలీ థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఆయన సార్ ఇప్పటికీ ఒక హిట్లర్ గురించి చెప్పినప్పుడు, లేదా ఒక వరల్డ్ వార్స్ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఐ కెన్ రిమెంబర్ దట్ అనమాట. ఆయన నిల్చొని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ హిట్లర్ గురించి చెప్పారని చెప్పి చెప్తున్నప్పుడు అంత సాలిడ్ ఫౌండేషన్ మాకు స్కూల్లో ఉండింది కాబట్టి ఇప్పుడు నాకు చదవడం ఈజీ అయింది మేడం. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. దాన్ని బట్టి చూసుకొని కోచింగ్ ఉన్న వాళ్ళు, అరే మాకు ఇంత సాలిడ్ ఫౌండేషన్ ఉంది కదా, కోచింగ్ అవసరం లేదు నాకు అనిపించింది, సో నేను తీసుకోలేదు. లేదు నేను కొంచెం ఇక్కడే మళ్ళీ చదవాలి, నేను మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటే చాలా బెటర్ మ్యామ్. కరెక్ట్. ఇంటర్వ్యూ పార్ట్కి వచ్చేటప్పటికి ఏం అడిగారు నేను ఇంటర్వ్యూలో? 85% నాకు స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డు వచ్చారు మ్యామ్. సో ఆల్మోస్ట్ 85% నాకు మెడికల్ వైపు వెళ్ళింది అనమాట. ఫార్చునేట్లీ ఆ రోజు ఎవరు డాక్టర్స్ ఎవరు లేరు. నేను వెళ్ళిన మా 6 మెంబర్స్లో అయితే అస్సలు లేరు. సో వెళ్ళినప్పుడు మేడం మొత్తం ఫస్ట్ రాగానే కోవిడ్లో ఏం చేసావు, 2020 ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ ఏంటి, నువ్వు పర్సనల్గా కన్విన్స్ చేసావు కూర్చొని, అంత టైం ఉండిందా నీకు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు యుక్రెయిన్ వాటికి వెళ్ళిపోతున్నారు. సో ఇలా కాన్వర్జేషన్ జరిగింది మేడం. మధ్యలో రూరల్కి అర్బన్కి డాక్టర్స్కి డివైడ్ ఉంది కదా, ఎందుకు అది ఉంది, ఏం చేస్తే డాక్టర్స్ రూరల్కి వెళ్తారని చెప్పారు. నాకు చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది మేడం. నేను అన్నాను మేడం, చెప్పుకుంటూ వచ్చాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మేడం, అది ఇది లేదు మేడం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి మధ్యలో మేడం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ highly qualified postgraduate doctors. For example, take a laparoscopic surgeon, madam. So because laparoscopic surgery అని చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిహెచ్సిస్లో కానీ సిహెచ్సిస్లో కానీ వాటిలో లేదు. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ వీఆర్ సెండింగ్ వెన్ వీ సెండ్ దిస్ లాప్రోస్కోపిక్ సర్జన్ టు అక్కడికి పంపిస్తే హ్యూమన్ క్యాపిటల్ లూజ్ అయినట్టే కదా మేడం అన్నాను. అప్పుడు మేడం వెంటనే, పవన్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ లాజిక్ అండ్ ఐ గెట్ ఇట్, బట్ నువ్వు కూడా డాక్టర్ అవి రేపు పొద్దున ఐఏఎస్ అయితే నువ్వు సంతకాలు కదా పెడతావు కూర్చొని అన్నారు. అది నాకు కొంచెం షాక్లా తగిలింది మేడం, అరే ఇది కూడా నిజమే కదా అని చెప్పి. అని అప్పుడు అన్నాను, మేడం ఈ డైమెన్షన్లో నేను థింక్ చేయలేదు మేడం, థింక్ చేస్తాను మేడం అంటే మేడం కూడా చాలా నవ్వారు మేడం.
సో దట్ ఈస్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ నాకు జరిగింది. దాని తర్వాత అన్నమాచార్య సంకీర్తనస్ నా హాబీస్ మేడం. జరిగినప్పుడు చెప్పారనమాట, నీ ఫేవరెట్ ఒక ఆయన అడిగారు, సో నీ ఫేవరెట్ సంకీర్తన ఏంటి అంటే నేను చెప్పాను మేడం నా ఫేవరెట్ సంకీర్తన చెప్తే ఆయన పాడమంటారేమో అని చెప్పి అడుగుతాను అనుకున్నాను, బట్ అడగకుండా నా ఫేవరెట్ సంకీర్తన నారాయణతే నమో నమో అని చెప్పి అన్నారు మేడం. నేను భయపడ్డాను, నాకు లిరిక్స్ అది పాడమంటారేమో అని చెప్పి, నాకు లిరిక్స్ దానికి రావు మేడం. అది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్. తర్వాత టాక్సేషన్, ఫైనాన్స్ గురించి, హౌ డూ యూ బ్రేక్ ది నెక్సెస్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ ఫార్మసీస్, ఉన్నాయా నిజంగా, ఉంటే ఎలా బ్రేక్ చేస్తావు, సో ఇట్లా నడిచింది మేడం మొత్తం. ఫైనలీ జర్నీ అంతా సుఖాంతం, రిలీఫ్ మేడం, చాలా రిలీఫ్ ఉంది. నెత్తి మీద నుంచి పెద్ద కొండ తీసి పక్కన పెట్టినట్టు. కరెక్ట్ దట్స్ రియల్ నైస్ అండి. మీకు నచ్చిన ఒక అన్నమాచార్య కీర్తన పాడతారు? అచ్చమే దేవుని నారాయణ నామమే గతి, చచ్చేటి వారికి సన్యాసము వారికి, ఇచ్చనెవ్వరిందలచి ఇద్దురు పితాళ్లకు, ఇచ్చనెవ్వరిందలచి ఇద్దురు పితాళ్లకు, ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు, ఆతని మానుటలెల్లా అవితి పూర్వకము, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. సూపర్ వాయిస్ అండి మీది, చాలా మంచి వాయిస్. ఐ థింక్ మీరు ఇటువైపు కాకపోతే డాక్టర్ ఇటువైపు కదా సింగర్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఏమో అనిపిస్తుంది. అవును, మీ స్టేటస్లో చూసిన క్రికెట్ అంటే చాలా ఇష్టమా మీకు? అవును మేడం, నేను థర్డ్ ఇయర్ నుంచి కూడా మా క్రికెట్ టీంలో ఆడేవాడిని మేడం, మా బ్యాచ్ టీంలో ఆడేవాడిని. సో అట్లా అంటే అంత సూపర్గా ఆడేవాడిని కాదు, కానీ స్టార్టింగ్ అలాగే అప్పుడే మేడం నేను ప్రాపర్ క్రికెట్ అంటే ఇది బాల్స్ ఇలా వేయాలి, దీనికి ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఆఫ్ స్పిన్నర్ మేడం. సో అప్పుడప్పుడే నేర్చుకొని మళ్ళీ ప్రిపరేషన్లో ఐ కుడెంట్ ప్లే మేడం. ఐ సిన్సియర్లీ హోప్ నాకు ఒక 3-4 ఇయర్స్ తర్వాత కొంచెం ఇంకా మంచి ప్లేయర్ అవుతానని చెప్పి నాకు అది బాగా నేర్చుకోవాలని మేడం క్రికెట్ నాకు. ఓకే, మొత్తానికి చాలా ఇన్వాల్వ్ అయ్యి మంచి స్టేటస్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈ ఎగ్జామ్లో మోస్ట్ మేజర్ పార్ట్ అని అంటే కన్సిస్టెన్సీ అని చెప్తూ ఉంటారు. సో నిజానికి ఒక మనిషి ఒకే టైంకి పడుకుని, ఒకే టైంకి తిని, ఒకే టైంకి లేచి, ఒకే టైం చదువుకోవడం అనేది ఎంత పాసిబుల్ ఉందా? కొంతమంది చేసుంటారేమో మేడం, నిజంగా నేనైతే చేయలేదు మేడం, పక్క చేయలేదా? సో నాకు ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ మై ఇన్కన్సిస్టెన్సీ అనమాట. సో నేను చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉండేటాను మేడం. ఓకే, ఒకరోజు 18 గంటలు చదివి తర్వాత ఒక 3-4 రోజులు కూర్చొని నెట్ఫ్లిక్స్లో బింజ్ వాచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. స్ట్రేంజర్ థింగ్స్ రీసెంట్గా చూసిన సిరీస్ అనమాట. సో కంప్లీట్గా బింజ్ వాచ్ చేసేవాడిని అలా. సో దట్ ఈస్ వాట్ మేడం, ఐ థింక్ యూపీఎస్సీ డిమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్. కొంతమంది లేజీగా ఉండాలి, కొంతమంది అట్లా హై ఐక్యూ పర్సన్స్ ఉండాలి, కొంతమంది లో హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా రావాలి. సో అందరికీ నాకు తెలిసి యూపీఎస్సీ విల్ గివ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని నాకు అనిపిస్తుంది మేడం. సో అందుకనే ఇన్కన్సిస్టెన్సీ ఉండి కూడా సక్సెస్ ఏదైనా వచ్చిందంటే మేబీ ఎగ్జామ్తోనే మేడం. లేదండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు సారీ చెప్పాలి మేడం. అయ్యో కానీ మీరు ఏ జిల్లాకు వెళ్ళినా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక కలెక్టర్గానే కాదు, ఒక డాక్టర్గానే కాదు, ఒక చక్కటి ఏమంటారు వాల్యూస్ ఉన్న పర్సన్ ఒక జిల్లా కలెక్టర్గా వెళ్ళడం అంటే ఆ జిల్లా ప్రజలందరూ చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, అందరి మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలి మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.